హలో ఫ్రెండ్స్, ఈరోజు తలబాతలు అయితే అసలు ఆర్డర్ లేవు. దానికి సంబంధించి మీకు వీడియోలు చెప్తాను. తలబాతకి ఎవరైనా రావాలనుకుంటే ఒకసారి ఆలోచించుకోండి. అంటే నేను రావద్దని చెప్పట్లేదు, రమ్మని కూడా ఎవరికి అడ్వైజ్ అయితే ఇవ్వట్లేదు. కానీ వచ్చే ముందు ఒకసారి ఆలోచించుకోండి. ఎందుకంటే వచ్చిన తర్వాత ఇక్కడ ఆర్డర్స్ ఎలా ఉన్నా, ఆర్డర్స్ ఉన్నా లేకపోయినా మీకు శాలరీ ఇవ్వడం జరగదు. ఒక ఆర్డర్ బేసిక్ని బట్టి మీకు అయితే శాలరీ ఇస్తారు. మీరు మీకు టార్గెట్ ఉంటుంది, ఆ టార్గెట్ కంప్లీట్ అయితేనే మీకు శాలరీ ఇస్తారు. కొన్ని కంపెనీస్ అయితే నెలకి 450 ఆర్డర్స్ ఫినిష్ చేయాలి, కొన్ని కంపెనీస్ అయితే నెలకు 500 చేయాలి, కొన్ని కంపెనీస్ అయితే నెలకు 400 చేయాలి. కానీ మొత్తానికి టార్గెట్ అయితే ఉంటుంది. ఇక్కడ ఆర్డర్లు అయితే ప్రతిరోజు ఒకేలా ఉంటాయని అయితే నేను చెప్పను. ఎందుకంటే ఒక రోజు ఎక్కువ ఉండొచ్చు, ఒక రోజు తక్కువ ఉండొచ్చు, ఒక రోజు ఈ రోజు అయితే అసలు లేవు ఆర్డర్లో. ఆ విధంగా ఉంటుంది. దాన్ని బట్టి ఎవరన్నా రావాలనుకుంటే ఖచ్చితంగా ఆలోచించుకుని, మీకు తెలిసిన వాళ్ళు ఎవరన్నా తర్వాతలో వర్క్ చేస్తే వాళ్ళ ద్వారా ఇన్ఫర్మేషన్ అయితే తీసుకుని ఏ విధంగా ఉంది ఏంటి, రావచ్చా పర్వాలేదా అవన్నీ కనుక్కుని రండి. అంతే. నేను రావద్దని ఎవరికి చెప్పను, రమ్మని కూడా ఎవరికి చెప్పను. ఇంకా రీసెంట్గా ఒక అతను అయితే వచ్చాడు యూపీ నుంచి. ఈరోజు నేను ట్రైనింగ్కి తీసుకొచ్చాను అనమాట ఆ కుర్రోడు రీసెంట్గా యూపీ నుంచి వచ్చాడంట. అతను ఏజెంట్ ద్వారానే వచ్చాడు. కానీ అతను వచ్చాడు, అతనికి ఇన్ఫర్మేషన్ తెలీదు. అసలు టార్గెట్ ఏంటి, ఆర్డర్కి ఎంత వస్తే, అసలు ఎన్ని టార్గెట్లు కొడితే మాకు శాలరీ ఎంత వస్తుంది, ఆ ఇన్ఫర్మేషన్ ఏది తెలుసుకోకుండానే అతను వచ్చాడు ఇక్కడికి. మీరు అలా రావద్దని నేను చెప్తున్నా. ఆ ఇన్ఫర్మేషన్ పూర్తిగా తెలుసుకుని రండి. అతను అయితే దగ్గర అతను ఏజెంట్ అయితే బాగా తెలియని అతను అయితే కాదు, పూర్తిగా అతను ఊర్లో ఉండే అతనే, యూపీ అతనే, అతను విలేజ్లో ఉండే అతని ద్వారా అయితే వచ్చాడు. కానీ ఇన్ఫర్మేషన్ అయితే పూర్తిగా తెలియదు అనమాట. వర్క్ టార్గెట్లు ఏంటి, రోజుకి ఎన్ని ఆటలు కొట్టాలి ఏంటి అనేది అయితే అతను పూర్తిగా తెలుసుకోకుండా వచ్చాడు. రీసెంట్గా వచ్చాడు. ఈరోజు నేను ట్రైనింగ్ కూడా తీసుకొచ్చాను. అతను బైక్ మీద డెలివరీ చేస్తాడు అనమాట. కార్ అయితే కాదు, బైక్ డెలివరీ. ఇంకా ఈరోజు ఆర్డర్లు అయితే లేవు. మీరు చూస్తున్నారు కదా, మీకు కూడా వీడియోస్ అయితే చూపిస్తున్నాను. అందరూ ఖాళీగా అయితే కూర్చున్నారు. ఏమో రేపు ఉండొచ్చు, ఉండకపోవచ్చు, అది కూడా నేను చెప్పలేను. ప్రతిరోజు ఒకేలా ఉంటుందని అయితే తెలియదు. ఆర్డర్స్ అయితే ఈ విధంగా ఉంటున్నాయి. దాన్ని బట్టి వచ్చేవారు ఒకసారి ఆలోచించుకొని కన్ఫర్మ్ చేసుకుని, తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే మాట్లాడి ఇన్ఫర్మేషన్ అది కనుక్కొని రండి. వచ్చింది. ఎందుకంటే ఇక్కడికి వచ్చిన తర్వాత మనం చేసేది ఏమీ లేదు. పైగా మీకు తలబాత అనేది చాలా వరకు ఫ్రీ వేసాలు ఉండవు, డబ్బులు కట్టే రావాలి. ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు వర్క్ చేసి మీరు ఆర్డర్లో కొడితేనే మీకు శాలరీ ఇస్తారు. ఆర్డర్లు అది కొట్టకుండా మీకు ఫిక్స్డ్ శాలరీ, అంటే నువ్వు వర్క్ చేసినా చేయకపోయినా. కొన్ని కంపెనీస్ ఏంటంటే టార్గెట్లు ఉండవు, వర్క్ చేస్తే మంత్లీ శాలరీ బేసిక్ కింద ఇస్తారు. కానీ ఈ కంపెనీ అయితే మీకు అలా ఉండదు అనమాట. మీరు ఖచ్చితంగా టార్గెట్ బేసిక్ టార్గెట్ చేయాలి. టార్గెట్ చేయకపోతే శాలరీ రాదు. శాలరీ రాకపోతే ఇంకా మీరు వచ్చేదే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ క్లియర్ చేసుకోవడానికి, మీకున్న ఫైనాన్షియల్ ప్రాబ్లమ్. దాంతోపాటు మీరు ఎంతో కొంత తప్పు చేస్తే వస్తారు ఇక్కడికి. కాబట్టి ఒకసారి వచ్చే ముందు ఆలోచించుకోండి అనమాట. ఆ విధంగా నేను చెప్తున్నాను. రావద్దని అయితే ఎవరికి అడ్వైస్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ ఏమి ఇవ్వట్లేదు. వచ్చే ముందు ఆలోచించుకోండి. అది చూడండి ఎంతమంది అయితే ఖాళీగా ఉన్నారు. మీకు వీడియోలో కనబడుతుంది కదా, వీళ్ళందరూ బైక్ డ్రైవర్లే. ఎక్కడెక్కడ నుంచో వచ్చారు, వేరే కంట్రీల నుంచి వచ్చారు, నేపాల్, వేరే కంట్రీల నుంచి అయితే వచ్చారు. అందరూ తలబద్దలో వచ్చేసారు. వీళ్ళందరూ బైక్ డ్రైవర్లు, కార్ డ్రైవర్లు, వీళ్ళందరూ ఉన్నారు. దాన్ని బట్టి కొంచెం ఆలోచించుకోండి అంతే. వర్క్ అయితే ఈ విధంగా ఉంటుంది. మీలో ఎవరన్నా దీని గురించి ఇన్ఫర్మేషన్ ఏమన్నా మీకు అనుమానం ఉన్నా, డౌట్లు ఉన్నా నాకైతే కింద కామెంట్ చేయండి. దానికి సంబంధించి అయితే మీకు చెప్తాను. ఓకే, థ్యాంక్ యూ. మీరు కానీ ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్టయితే ఫస్ట్ ఈ వీడియోని మీకు ఇష్టమైతే వీడియో లైక్ చేయండి. నా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ యూ.